యెస్. స్పీచ్ థెరపీ. సో 21 days తర్వాత మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనము స్పీచ్ థెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంప్లాంటేషన్లో పెట్టిన వెంబడే వాళ్ళ వినికిడి వస్తుంది కానీ మాటలు రావు కదా. సో స్పీచ్ థెరపీ, దీన్ని ఆల్టర్ వర్బల్ థెరపీ అంటారు, ఏవిటి థెరపీ అంటారు. సో ఇది ఏవిటి థెరపీ అనేది మినిమం మనకు 1 to 2 years పట్టే అవకాశం ఉంటుంది. సో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ తర్వాత వాళ్ళ వినికిడి వస్తుంది కదా, తర్వాత రెగ్యులర్ థెరపీ, ఇంటెన్సివ్ థెరపీకి వెళ్ళాలి. ఎన్ని రోజులకు ఒకసారి రావాల్సి ఉంటుంది? రెగ్యులర్ అండి. రెగ్యులర్ అంటే వీక్లీ 5 days 6 days ప్రోగ్రామ్స్ ఉంటాయి, డైలీ 45 minutes ఉంటుంది. సో రెగ్యులర్ థెరపీకి వెళ్ళాలి మినిమం. సో వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఈ త్రూఅవుట్ ప్రాసెస్ లో స్పీచ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 80% సక్సెస్ అనేది థెరపీ మీద డిపెండ్ అయి ఉంటుంది. థెరపీకి వస్తున్నారా, రెగ్యులర్ థెరపీకి వస్తున్నారా, ఎలా నేర్చుకుంటున్నారు, పేరెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు. థెరపీ అనేది మనకు 1/2 hour to 40 minutes ఉంటుంది. సో థెరపిస్ట్ అనే వాళ్ళు కూడా ఒక గైడ్ గా ఉంటారు పేరెంట్స్ కి. ఏం చెప్తారండి వాళ్ళకి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? విని నేర్చుకోవడం అండి, అంతే. విని నేర్చుకోవడం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళని మనం 1 day బేబీతో కన్సిడర్ చేయాలి. పుట్టిన పిల్లలు పుట్టంగానే మాట్లాడరు కదా, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యి ఒక 1 year తర్వాత అన్ని విని నేర్చుకొని మాట్లాడుతుంటారు.